ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. సహోదరి సహోదరులారా, చెర నుండి విడిపించాలన్న ప్రార్థన వెనువెంటనే సహజంగా ఈ వచనాలు వచ్చేశాయి. చెర నుంచి విడుదలైన వారు శుభవార్తను ప్రకటిస్తూ శ్రమిస్తారు. వారు ప్రభువు కోసం పంటను కోస్తారు. దేవుని సేవకుల్లో ఉండే గొప్ప పట్టుదల, తీవ్రతలను ఈ కన్నీళ్లు, ఏడుపు సూచిస్తున్నాయి. పాపాత్ములు అడ్డంకులను కల్పించే సంగతిని, మనుషుల హృదయ కాఠిన్యాన్ని, పాపంలో నశించిపోతున్న వారి కోసం పొంచి ఉన్న ఆపదలను చూచి వారు ఏడుస్తారు. అంతేగాక తాము బలహీనులము, సేవ సరిగా చేయలేని వారము, తప్పులు చేసే వారమని కూడా వారు ఏడవవచ్చు. క్రీస్తు ప్రేమను బట్టి, నశించిన మనుషులపై తమకున్న జాలిని బట్టి కూడా వారు ఏడుస్తారు. అలాంటి మనుషులు తప్పకుండా పంట కోస్తారు. చివర్లో ఆనందం వారిదవుతుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆవేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేన్ని గూర్చియో నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ప్రియులారా, ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాటలాడి నమ్మిక ఉంచితిని. నేను మిగుల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మ్రొక్కుబలు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను అని. ప్రియులారా, మీరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము అని. సహోదరి సహోదరులారా, మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరని, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చునని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, మేము నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి నీ సన్నిధిలో కన్నీరు విడుచుచు మా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ నామమున ప్రార్థించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును గనుక ఆత్మను బట్టి విత్తి ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయుటకు కృప చూపమని
నీ ప్రజలందరి ఎదుట మేము మొక్కుకున్న మొక్కుబళ్ళు చెల్లించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.